ఈరోజు హలో హలో ఆంజనేయ స్వామి దేవతా సందర్శన తదనంతరం వేదాశేర్వచనాని కరిష్యే. ఓం ఘృతేన త్వం ధ్వం ఘృతేన ఘృతేన త్వం ధనవస్తనవస్త్వం ఘృతేన ఘృతేన త్వం ధనవః త్వం ధనవస్తనవస్త్వం తం ధనవో. వేల్పూరు గ్రామంలో సుమారు 50 అడుగుల ఎత్తు కలిగినటువంటి హలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతున్నటువంటి హోమంలో పాల్గొనడం జరిగింది. మిత్రులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి దంపతులు, అదే వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారి సోదరులు సోదరిమణి వారి కుటుంబం అంతా కలిపి ఈవేళ ఈ విగ్రహ ప్రతిష్టకు పూనుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాధాకృష్ణ గారు మీ అందరికీ కూడా తెలుసు, 2వ సారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నిరంతరం కూడా అభివృద్ధి కోసం పరితపిస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉన్నదో దీన్ని ఒక అద్భుతమైనటువంటి వాకింగ్ ట్రాక్ తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచన, దానికి నిధుల కోసం కూడా ప్రభుత్వంలో అవకాశం లేదు కాబట్టి వేరే మార్గాల ద్వారా ఆయన ప్రయత్నం చేయడం, అదే సందర్భంలో ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా ఉండాలి కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి గారి విగ్రహానికి ప్రతిష్టాపనకు పూనుకోవడం అనేది మనందరం కూడా అభినందించదగినటువంటి పరిణామం. ఏదైతే వేల్పూరు గ్రామానికి స్థానిక శాసనసభ్యులు గారి సొంత ఊరు కాబట్టి ఈ ప్రాంతంలో వారి కుటుంబం కూడా చాలా కాలంగా వారి తాతగారి నుండి రాజకీయాల్లో ఉన్నారు, సమాజ సేవలో ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల యొక్క క్షేమం కోసం నిరంతరం పనిచేసేటువంటి కుటుంబం. అటువంటి వ్యక్తిని మీరంతా కూడా శాసనసభ్యులుగా ఎన్నుకున్నటువంటి సందర్భంలో కొట్ట వచ్చినట్టుగా అభివృద్ధి కనపడుతూ ఉందనేటువంటి విషయం ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాకింగ్ ట్రాక్ కానీ చెరువు కానీ ఇక్కడ ఉన్నటువంటి వేళ ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి గారి విగ్రహం కానీ ఒక చక్కటి నిదర్శనం. ఎవరైతే మీ అందరికీ వేల్పూరు గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని, ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ విధంగా విగ్రహ ప్రతిష్టకు పూనుకున్నటువంటి ఆర్మిల్లి వారి కుటుంబాన్ని పేరు పేరున మన సోదరిమణి తులసమ్మ గారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. 45 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఈరోజు చేసేటటువంటి కార్యక్రమాల్లో వారి రాక ఎంతో సంతోషం. వారికి మనందరి తరపున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, వారు ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడిగా ప్రజల హృదయాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని వారు అనుకున్నది అనుకున్నట్టు చేసే ధైర్యం, అదేవిధంగా ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వారు అనుకున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి వెనుకడుగుని వేయినటువంటి నాయకులు రఘురామకృష్ణరాజు గారు. ఈరోజు వారి రాక చాలా సంతోషం. మన అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.